గత 10 సంవత్సరాలు రాష్ట్రానికి కేసీఆర్ చేసిన సేవలను గుర్తించిన ప్రజలు బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించారని వెల్దుర్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, కొప్పలపల్లి సొసైటీ డైరెక్టర్ రమేష్ చంద్ర గుప్తా అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 12 మంది సర్పంచులను ఈ సందర్భంగా సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గుర్తించిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను సర్పంచులుగా గెలిపించారని తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, జలాల్పూర్ సర్పంచ్ కృష్ణ, మెదక్ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, కొప్పలపల్లి సొసైటీ డైరెక్టర్ రమేష్ చందర్, మాజీ ఎంపీటీసీ జగ్ అశోక్ గౌడ్, మెడికల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నర్సాపూర్ తాలూకాలోని అఖండ మెజార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సాధించింది. కాబట్టి మా మండలంలో ఇట్లా సుమారు 12 గ్రామ పంచాయతీ గెలుచుకొని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు వెల్దుర్తి మండల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తున్నారు. 12 గ్రామ పంచాయతీలు గెలుచుకొని ప్రభుత్వం కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలుచుకున్నాము. ఇప్పటికైనా మా మెజార్టీ తగ్గకుండా కేసీఆర్ గారు చేసిన సేవలను ప్రజలు గుర్తించి మాకు గెలిపించి మమ్మల్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుస్తున్నాము. ఇక ముందు మా సర్పంచ్లకు గెలిచిన వాళ్ళకు భారాలు కూడా ఎక్కువ పడ్డాయి. వెల్దుర్తి ప్రాపర్లో కూడా మేము ఉప సర్పంచ్ కూడా మేము కైవసం చేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్దుర్తి మండలంలో మా టీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజార్టీతో 12 గ్రామ పంచాయతీలు మా వెల్దుర్తి గ్రామ ప్రజలందరూ ఇచ్చడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా చేసిన అభివృద్ధి పనులు టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు అందరూ ప్రజలు ఆకర్షిస్తాయి. మా మండలంలో సర్పంచులు ఏకగ్రాటిగా 12 మంది గెలిపించినందుకు మండల ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పటి నుంచి మా మేము బరువు పెరిగినది. అంతరం కూడా మేము ప్రజలకు అందుబాటులో వండుకుంటా, సకాలంలో సేవలు చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కాబట్టి ఇప్పటికి మాకు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ టీఆర్ఎస్ కోర్టు గెలిపించినందుకు అందరూ ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ నుంచి మా బరువు బాధ్యతలు పెరిగినాయి. మా ఉప్పులింగాపూర్లో ఇంతకుముందు మేము సర్పంచ్ చేసి మళ్ళీ కూడా ఈ రెండోసారి కూడా గెలిపించినందుకు వాళ్ళకి అందరూ ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మండలంలో మేము చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కాబట్టి చేసి గెలిపించిండు. ఇంకా ఇప్పటి నుంచి కూడా మేము అందరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసుకుంటా, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవనే చేసుకుంటా మేము చేస్తామని